నేను ఎత్తుతున్నాను, నేను నీ వైపే, నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించింది. దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడంట? ఆయన వైపు చూసినప్పుడు. ఆయన వైపు చూడలేదనుకో గడ్డి పక్క ఏమవుతుందో తెలుసా? పొద్దున్న వెళ్తున్నాడు, విసికి సూపర్ ఉంటుంది గడ్డిపు, సాయంత్రం ఏమైపోద్ది? మన జీవితాలు కూడా అటువంటివే. మనము దేవుని మాటలు వినడానికి రావాలి చర్చికి. పాస్టర్ గారు ముఖ్యం కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు ముఖ్యం కాదు. ముందు నువ్వు దేనికి వస్తావంటే దేవుని మాటలు వినడానికి. మాట్లాడేవాడు పాస్టర్ గారు నరుడే, ఆయన గొప్పవాడు కాదు, ఆయన జీరో. మీరు ఆయన అంటున్నాడు, ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో నువ్వు తేజరిల్లుతో ఉంటావు. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావంటే ఆయన ఓటలోనిది ఇస్తా ఉంటాడు నీకు. ఎప్పుడు కూడా ఆయన ఉబుకుతున్న ఓటల్లోంచి జలాలు ఉబుకుతా ఉంటాయి, చూసారా? ఆ జలాల్లాగా నీకు ప్రతి అవసరత నీ ముందు అలా వెళ్ళిపోతా ఉంటుంది. అంతే. నువ్వు కనీసం నువ్వు చేయవలసింది ఏంటంటే నేను ఆయన సన్నిధిలో ఉంటాను, నేను ఆయన వైపు చూడాలి. నేను మనుషుల వైపు కాదు నేను చూసేది, నేను ఎవరి వైపు చూడాలంటే ఆయన వైపు. అంటాడు, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి, వారి కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఎందుకంటే చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు దావీదు అంటే, అయ్యా అటువంటి వాళ్ళు నీ పనిని వాళ్ళు లక్ష్య పెట్టరు అసలుకే. ఏంటి ఆయన పని? ఆదివారం ఆరాధనకు రాకుండా ఉండాలి. మనల్ని డబ్బులు కోరుకుంటాడు మన దగ్గర నుంచి. ఏం కోరుకుంటాడు ఆయన? మన హృదయం ఆయనకి అనుకూలంగా ఉందా? ఆ వాక్యం చదివేస్తా ఉంది 5వ వచనంలో, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున వాళ్ళని నిర్మూలన చెయ్యి. యెహోవా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. తర్వాత ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దొరకమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము అన్నాడు. ఇక్కడ వచ్చినప్పుడు అంటున్నాడు ఆలకించి ఉన్నాడు అంటున్నాడు. ఆలోచన ఎంత రెస్పాండ్ అయిపోయింది చూసారు. వెంటనే ఆయన 1వ వచనంలో ప్రార్థన ఎత్తాడు, 5వ వచనం 6వ వచనంలో ఆయనకి జవాబు వచ్చేసింది. ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. నీ హృదయం ఎవరి మీద నమ్మిక ఉంచింది? నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగింది. నీకు ఏదైనా ఒక సహాయం కలిగింది అంటే అది దేవుని ద్వారానే తప్ప నీ ద్వారా నీకు ఏది కూడా కాదు. దేవుని యందు మనము సహాయము పొందుతున్నామంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే తప్ప వేరేది కూడా. అని అంటాడు, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎప్పుడైతే ఆయన ద్వారా సహాయం కలిగిందో భక్తుడికి, ఆయన హృదయం వెంటనే ఏమైపోయిందంటే పరవశించిపోయింది, పాటలు పాడుతా అన్నాడు. మనకి ఏదైనా జరిగితే 4 గోడల మధ్యనే నేను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపలిపై నిత్యము వారిని ఉద్ధరించు. దేవుడు నమ్మిన వాళ్ళకి దేవుడు అన్ని కూడా సహాయం చేస్తాడు. కానీ నువ్వు కమిట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో నీ కమిట్మెంట్ ఎంతవరకు ఉంది? కమిట్మెంట్ ఉండాలి. ఆ నిర్ణయాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని ధిక్కరించకూడదు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ధిక్కరించకూడదు. మనం ఆశ
ఆశీర్వదించి మనం డబ్బులు కావాలండి ఈ రోజు నాకు అనుకున్నాను. నాకు డబ్బులు ఆయన ఎంత అయ్యో వస్తాయని నా దగ్గర నేనేం చేయాలి? ప్రతి కాల్కి అటెంప్ట్ చేస్తా ఉంటాను. అది అర్ధరాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా. అవతల నా వల్ల ఎంత లబ్ధి పొందుతారో అది పక్కన పెడదాం. నాకు ఎంత వస్తుంది అనేది కూడా నేను పొందుకోవాలంటే ఇప్పుడు లబ్ధి ఎలాగ పొందుతారు? మనం వెళ్ళడం వల్ల లబ్ధి పొందుతారు కూడా అవసరం. ఇప్పుడు ఆయన నాకు ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. ఇదిగో నీకు డబ్బులు కావాలి కదా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పని చేయి అని నాకు కాల్ వస్తుంది. ఆ కాల్ని నేను వెంటనే స్వీకరించి నేను తలుపు తీస్తే ఓకే, 2 రకాలు జరుగుతాయి. ఒకటి నా అవసరం తీరుతుంది, 2 అవతల అవసరం. సహాయం అంటే అది మనము అక్కడ అంటున్నాడు, నేను నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. అంటే మనకు సహాయము చేసేది ఆయన. ఏ రూపంగా సహాయం చేస్తాడు? మనకు డబ్బులు అవసరం అండి. డబ్బులు డైరెక్ట్గా పరిష్కారాన్ని నువ్వు రెడీ అయిపోదంటే ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గం నుంచి నువ్వు వెళ్ళడమే. ఇప్పుడు 27 ఆస్థానాలకి రాజు అయి ఉండి దేవుడి సహాయం కోసం ఆయన ఎదుట మొర పెడతా అన్నాడు. ఆ నెల చంపేయగలడు జనం ఉన్నారు ఆయన కింద. కానీ వాళ్ళ మీద కూడా ఆధారపడట్లేదు, దేవుని మీదే ఆధారపడతాం. ఆయన అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు మౌనంగా ఉండకు, నా మనవి ఆలకించుము అన్నాడు. ఒకవేళ నువ్వు నాతో మాట్లాడలేదనుకో ప్రభువా, నేను ఎక్కడ ఉన్నట్లు తెలుసా? నేను సమాధిలో ఉన్నాను. ఏమన్నాడు అక్కడ? 2వ వచనంలో ఉండిన కదా, నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. లేకపోతే నేను సమాధిలోనికి దిగువాడి వలె ఉన్నాను. ఎందుకంటే ఆయన మాటలు జీవాన్ని ఇచ్చేయి. ఆయన మాటలు మనకి ఏమిస్తాయంటే మనకి బ్రతుకునిస్తాయి. నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి. నీ మాటలు మమ్మల్ని ఒక సరైన మార్గంలో పెడతాయి. నీవు ఆ మార్గంలో మేము నడిస్తే మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం అని చివరికి వచ్చినప్పుడు అంటున్నాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి నీవే కాపురివై నిత్యము వారిని ఉద్ధరించుము.